Hey guys, welcome back to my channel. Pretty much everything you know. I wait. Hana, Hey guys, welcome back to my channel. Pretty much everything you know that I post anything and everything. Hey Nanu, ఏమైంది కళ్ళంతా కొంచెం డ్రైగా ఉన్నాయి. కొంచెం ఇట్లా స్క్రీన్ చూస్తుంటేనేమో కొంచెం ఇట్లా తలంతా పట్టేసినట్టు అట్లా హెడేక్ లాగా ఉంది. మరి అప్పుడు ఫోన్ చూడడం మానేయాలి ఫస్ట్. మరి ఏం చేయాలి? బాగా పెయిన్ వస్తుందా? ఐ థింక్ ఐ షుడ్ గెట్ మై ఐస్ చెక్ వన్స్. ఆల్రెడీ నువ్వు చెక్ చేసావు కదా, ప్రిస్క్రిప్షన్ లేదా నీ దగ్గర? ఐ డాక్టర్ దగ్గర 1 year బ్యాక్. ఓకే సరే, అయితే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. ఆర్ వీ విల్ గో టు లెన్స్ కట్. షల్ వి గో టు లెన్స్ కట్? యా షూర్. ఓకే, నా ఓల్డ్ స్పెక్స్ తీసుకొస్తాను, కంపేర్ చేద్దాం. డన్, లెట్స్ గో. ఓకే, బయటకు వెళ్ళొస్తాం షేర్. యా వెళ్దాం పదా, బయటకు వెళ్ళొస్తాం షేర్. ఓకేనా? సో అది గైస్, నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది దేనికోసమో వీడియో, అండ్ నౌ వీ డిసైడెడ్ టు గో టు లెన్స్ కట్. సో లెట్స్ గో, యూ ఆల్సో ఫాలో. కమ్ కమ్ కమ్. సో ఫస్ట్ రాగానే మనకైతే ఐస్ చెక్ చేశారనమాట. అండ్ ఇప్పుడైతే దే ఆర్ ఆస్కింగ్ అస్ టు యూనో లైక్ ఇంకొక టెస్టింగ్ అయితే ఉంది. ఆ లోపల ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట మేమైతే. ఇట్లా సో ఇక్కడ చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి. మేమైతే ట్రై చేస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫ్రేమ్స్ అయితే కవర్ చేసి ఉంటాం మేము. సో ఈ ఆరెంజ్ కలర్ నాకైతే నచ్చింది. చూద్దాం ఒకసారి ట్రై చేసి. నా దానికి కరెక్ట్గా సెట్ అయ్యేది నా ఫోన్కి. నా ఫోన్కి ఇది సెట్ అయ్యింది. దేవుడా, ఇక్కడ ఇన్ని ఫ్రేమ్స్ ఉంటే ఏ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. చూడ్డానికి అన్ని ఫ్రేమ్స్ బాగానే ఉన్నాయి అనిపిస్తాయి, కానీ ఇక్కడ ఒక టిప్ చెప్పారనమాట మనకి. ఏంటంటే మనం పెట్టుకున్నప్పుడు మన ఐకి ఆ లెన్స్కి ఉన్న డిస్టెన్స్ ఎక్కువగా ఉండకూడదు అనమాట. సో ఎక్కువగా ఉంటే ఏంటంటే మనకి డస్ట్ పోతుంది, అండ్ ఆల్సో ఆ డిస్టెన్స్ పెరగడం వల్ల నీట్గా కనిపించదని చెప్పారు. అండ్ ఆల్సో ఈ సైడ్ బర్న్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ బర్న్స్ దగ్గర కూడా అది కరెక్ట్గా మన స్కిన్కి టచ్ అవ్వాలన్నమాట. సో అట్లా టచ్ అయి ఉంటే ఇట్ విల్ బీ వెరీ నైస్ అని చెప్పారు. అది కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్ అని చెప్పారు అనమాట. సో ఈ టిప్ మీకు ముందే తెలుసుంటే చెప్పండి, లేదా కొత్త టిప్ తెలుసుకోండి. ఓకే, ఈ వైట్ ఫ్రేమ్ ట్రై ఇక్కడ బ్లూ అయితే నాకే బుర్ర కొక్కాలనిపిస్తుందా, లేకపోతే ఇన్ని ఫ్రేమ్స్ చూస్తే మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుందా? అండ్ ఈ డబ్బా ఒకటైతే ఇచ్చారు సెలెక్ట్ చేసుకున్న ఫ్రేమ్స్ వేసుకోవడానికి. సో ఫైనలీ నాను ఐ టెస్టింగ్ అయితే అవుతుందన్నమాట. నా ఐ టెస్టింగ్ యాక్చువల్గా నిన్ననే అయిపోయింది. నా స్పెక్స్ ఆర్డర్ కూడా ఇచ్చేసా, అండ్ నా స్పెక్స్ తర్వాత ఇస్తా అని చెప్పారు. ఇట్స్ గోయింగ్ అండర్ క్వాలిటీ టెస్టింగ్ అనమాట. సో ఇప్పుడు నాను ఐ టెస్టింగ్ అయితే జరుగుతుంది. క్లియర్ ఉంది, గ్రీన్ కొద్దిగా బ్రైట్ ఉంది, బట్ రెడ్ లో కూడా కనిపిస్తుంది. మరి ఫ్రేమ్స్ దీంట్లో పెట్టుకోమన్నారు. సో ఐ టెస్టింగ్ అనేది చాలా ఈజీ అనుకుంటారు, కానీ నాకైతే చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. ఏది పెడితే క్లియర్ ఉంది, ఏది పెడితే క్లియర్ లేదు, ఇది కనిపిస్తుందా, అది కనిపిస్తుందా, ఇది అంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. రెండు ఒకటేలా ఉన్నాయి కదా అనిపిస్తుంది, బట్ నో, కొంచెం డిఫరెన్స్లో ఉంటుంది కాబట్టి యా ఇట్ వర్క్స్.
ఇవేంటా అని కన్ఫ్యూజ్ అయ్యాను నేను. చైన్స్ ఎందుకు ఇక్కడ ఉన్నాయని. ఇవి స్పెక్స్కి పెట్టుకునే చైన్స్ అనమాట. అంటే ఇట్లా మెల్డ్ చేసుకుంటే స్పెక్స్ ఎక్కడ పడిపోకుండా మర్చిపోకుండా అనమాట. సో బేసిక్గా చాలామంది ఇగ్నోర్ చేస్తారు కానీ ఐ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మనం ఫోన్ ల్యాప్టాప్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ ఇప్పుడు నేను స్టోర్కి వచ్చిన తర్వాత నా ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే చాలా నీట్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్గా ఉంది. అండ్ మేమైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ట్రై చేసాం. అండ్ ఇక్కడ చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి. క్యాజువల్, ఆఫీస్ వేర్, ట్రెండీ స్టైల్స్ అండ్ ఈవెన్ సన్ గ్లాసెస్. సో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఫ్రేమ్స్ చూస్ చేసుకునేటప్పుడు లుక్స్ కాకుండా కంఫర్ట్ కూడా చూడాలి. బికాజ్ మనం డైలీ వేర్ చేస్తాం కాబట్టి. అండ్ నేను కొన్ని ఫ్రేమ్స్ ట్రై చేశాను. రౌండ్ ఫ్రేమ్స్ సాఫ్ట్ లుక్ని ఇచ్చాయి. అండ్ స్క్వేర్ ఫ్రేమ్స్ కొంచెం బోల్డ్ అండ్ షార్ప్ లుక్ని ఇస్తున్నాయి అనమాట. సో మీ ఫేస్ షేప్ని బట్టి మీరు సెలెక్ట్ చేయడం చాలా బెస్ట్. అండ్ ఇతనైతే మాకు ఇప్పుడు లెన్సెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇగో ఈ 4 అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఫైనలీ ఇది నా ఫ్రేమ్. నేను ఇది ఆల్రెడీ నిన్నే ఇచ్చాను. సో ఇప్పుడైతే ఇచ్చేసారనమాట. క్వాలిటీ చెక్ అవన్నీ చేసి నా ఫ్రేమ్ అయితే నాకు ఇచ్చారు. సో ఇంకా ఫ్రేమ్స్ ఇవన్నీ తీసుకున్నాము, స్పెక్స్ ఇవన్నీ అన్న హ్యాపీనెస్లో పార్టీ చేసుకోవడానికి వెళ్ళాము అనమాట. సో యా మస్తు వేడిగా ఉందిరా నానా. కాలిపోయింది మూతి కాలిపోయింది. సో ఫైనలీ అదనమాట గైస్. సో మనం రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకోవాలి. ఐ పవర్ ఎంత ఉంది అంతుంది అని మనం గెస్ చేయకూడదు. ఐ పవర్ కరెక్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. లేదంటే హెడేక్స్, ఐ స్ట్రెయిన్ అండ్ బ్లరీ విజన్స్ వస్తాయి. సో గైస్ టుడే నేను చేసిన మెయిన్ థింగ్ ఏంటంటే ఐ చెకప్, ఫ్రేమ్ సెలెక్షన్ అండ్ లెన్స్ సెలెక్షన్ అనమాట. ఐ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. రెగ్యులర్గా చెకప్ చేయించుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బాయ్.